రుక్కు, రేపు ఏకాదశి కదా, ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా అడిగాడు కృష్ణమూర్తి. చేశాను. మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలీదా? మహా గొప్ప దీక్ష వెటకారంగా అంది రుక్కు అనే రుక్మిణి. అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీరా. మామయ్యగారికి భక్తి ఎక్కువ అనుకుంటా. ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏంటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అనుకుంది. సమీరా, నాకు వంటింట్లో పనుంది. మన పాలవాడికి ఫోన్ చేసి రేపు 4 లీటర్లు పాలు తెమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి. 4 లీటర్లు ఎందుకు అత్తయ్య? ఎవరైనా బంధువులు వస్తున్నారా సందేహంగా అడిగింది సమీర. అత్తయ్య, మావయ్య రాత్రికి భోజనం చేయరా అడిగింది సమీర. నీ అనుమానాలన్నీ రేపటికి తీరిపోతాయని చెప్పాను కదా, అప్పటి వరకు నన్నేమీ అడక్కు. నాకు ముందే మహా చిరాగ్గా ఉంది. అసలే కొత్త అమ్మాయివి, నేను చిరాకులో ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి. సమీర ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది. పూలమాలలు అల్లిపెట్టింది. ఆ తర్వాత అత్తగారిని వంటలో ఏమైనా సహాయం చేయనా అని అడిగింది.